హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతి వీడియోలో నేను అడగటమే కానీ మీలో ఎవరైనా నన్ను అడుగుతున్నారా అండి ఎలా ఉన్నావు, బాగున్నావా అని? అయినా సరే నేను చూసారా మంచి మనసుతో మీకోసం మిక్సీతో కానీ రోటితో కానీ పని లేకుండా చేసుకునే పచ్చిమిరపకాయ టమోటా పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ కాగాక అందులో పచ్చిమిర్చి వేసి వేయించుకున్నానండి. మిర్చి వేగిన తర్వాత అందులోనే టమాటో ముక్కలు వేసి ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నానండి. ఇలా టమాటో ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసానండి. తర్వాత ఇది చల్లారనిచ్చాలండి. చల్లారిన తర్వాత పప్పు గుత్తి తీసుకుని పప్పు గుత్తితో మెదిపితే ఈ ప్రాసెస్లో చేసిన ఇది మంచిగా చట్నీలాగా మెదిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మెదిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ బాగా మెత్తగా నూరుకోవాలండి. నూరుకుని ఇందులో కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుని రైస్తో పాటు తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఎంతో కొంత సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. అంతే అండి, మన పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే వేడి వేడి అన్నంతో పాటు తినేస్తున్నాను.